రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చారు. ఘన స్వాగతం లభించింది. స్వయంగా నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకున్నారంటే ఒక రెడ్ కార్పెట్ స్వాగతం. 8 మంది తన క్యాబినెట్ మంత్రులు వెంట పెట్టుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చారు. పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకడంతో మేము ఈ స్థాయి స్వాగతాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, స్వయంగా నరేంద్ర మోడీనే వచ్చి అంటూ క్రెమ్లిన్ ఏదైతే రష్యా నుండి ప్రధానమంత్రి అధ్యక్ష కార్యాలయం ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పుతిన్కి మోడీనే స్వాగతం పలుకుతారని మేము ఊహించలేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది క్రెమ్లిన్ స్వయంగా. అట్ ద సేమ్ టైం మోడీ పుతిన్కి విందు ఏర్పాటు చేయడం, రష్యన్ వంటకాలను ప్రత్యేకించి తయారు చేయించడం అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. ఓవరాల్గా చూసుకుంటే పుతిన్తో రేపు జరగబోయేటటువంటి మీటింగులో దాదాపుగా 25 ఒప్పందాల దాకా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.